అయితే చూపిస్తున్నాను. ఇది ఎవరైనా బ్రైడల్ కానీ ఇంకా శ్రీమంతం చేసుకునే వాళ్ళకి కానీ యూజ్ అవుతుందని ఇదైతే షేర్ చేస్తున్నాను. ఇదైతే నా శ్రీమంతం చీర అన్నమాట. ఈ చీరలో అయితే ఒక స్పెషల్ ఉంది, అది మీకు చూపించాలని చేస్తున్నాను. ఇది ఇన్ని డేస్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండింది అనమాట. నిన్న తీసుకొని వచ్చాము, అందుకని చూపిద్దాము అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదేంటంటే నా శ్రీమంతం చీర అన్నమాట. ఇది అయితే 15 ఇయర్స్ అయిందండి కొనుక్కొని. ఫస్ట్ మా పాపకి నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. ఎంత క్వాలిటీ ఉందంటే ఇది ప్యూర్ పట్టు అన్నమాట. మెరూన్ కలర్, థిక్ మెరూన్ కలర్ లో ఉంది శారీ మొత్తం. ఇప్పుడు ఈ శారీలో స్పెషల్ ఏంటో మీకైతే చూపిస్తాను. అప్పట్లోనే ఇది మగ్గం వర్క్ అంతా వచ్చిందండి శారీ మీద. పట్టు శారీస్ మగ్గం వర్క్ తో వస్తాయి కదా, అలాంటిదే చాలా కాస్ట్లీ అన్నమాట. వర్క్ చాలా నీట్ గా ఉంది దీనిపైన. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఒక్క పూస కానీ ఇది ఇలాంటి చెమ్కీస్ కానీ అసలు బ్లాక్ గా అవ్వలేదు, అంత బాగుంది నీట్ గా. ఇదేంటంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే పళ్ళుకైతే ఇలా వచ్చిందన్నమాట. ఇదిగోండి పళ్ళుకైతే ఇలా వచ్చింది. వీడియోలో అయితే కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా వర్క్ చేశారు. చెమ్కీస్ ఇంకా ఇవైతే బీడ్స్ తో అయితే చేశారనమాట. కృష్ణుడు ఇంకా బలరాముడు ఇద్దరు కూర్చొని వెన్న తింటున్నట్టుగా ఇదైతే డిజైన్ చేశారు మగ్గం వర్క్ తో. ఇక్కడ మధ్యలో అయితే పాట్ వచ్చి పాట్ లో ఇక్కడ నుంచి వెన్న తింటున్నట్టుగా వచ్చిందనమాట. ఎంత బాగుంది చూడండి. అప్పట్లోనే 15 ఇయర్స్ బ్యాక్ ఇంత మంచిగా వర్క్ అయితే ఇచ్చారు ఈ శారీకి. ఫేస్ కూడా ఎంత క్లియర్ గా తెలుస్తుందో, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. నీట్ గా చేశారు. మరీ వెయిట్ అయితే లేదు. ఇప్పుడు వచ్చే పట్టు శారీస్ వెయిట్ ఉంటాయి కదా, ఇంత వర్క్ వచ్చినా కూడా లైట్ వెయిట్ గానే ఉంది శారీ అయితే. అప్పుడు సీమంతం కోసం ఇదొక స్పెషల్ అన్నమాట. దీంట్లో కుందన్స్, బీడ్స్ ఇంకా చమ్కీస్ తో అయితే ఇలా వర్క్ అయితే చేశారనమాట. చాలా బాగుంది. ఇంకా బార్డర్ మొత్తం అయితే ఇదిగోండి ఇలాగా నెమలి పించాలతో అయితే వచ్చిందనమాట. పికాక్ ఫెదర్స్ అలాగా ఇచ్చేసి డిజైన్ అంతా దానికి మళ్ళీ చమ్కీస్ తో వర్క్ చేశారు. ఇందులో గ్రీన్ కూడా ఉండింది. ఈ కలర్ అయితే ఇంకా బాగుంటుంది అనేసి తీసుకున్నా. ఇంకా ఇదంతా వర్క్ ఇలా వచ్చింది శారీ మొత్తం. ఇదిగోండి ఇది కింది వైపు అన్నమాట. ఇలా మొత్తం వచ్చేసింది వర్క్ అంతా. శారీ మొత్తం ఇలాగా వర్క్ ఇచ్చేసారు. అక్కడక్కడ ఇది థ్రెడ్ తో ఇలాగా చిన్న చిన్న బుటీస్ లాగా వర్క్ చేశారు. మొత్తం శారీ మొత్తం వర్కే అన్నమాట. అసలు ఇప్పుడు వచ్చే పట్టు అయితే అసలు ప్యూరా కాదా అనేది అర్థం కావట్లేదు. అన్ని ఇమిటేషన్ శారీస్ వచ్చాయి కదా, అస్సలు ఇది పట్టునా లేకపోతే నార్మల్ ఇమిటేషన్ శారీనా అర్థం అవ్వట్లేదు. అప్పట్లో అయితే ఇది ఎంత ప్యూర్ అంటే
అసలు శారీ నలగను కూడా నలగదు, అంత నీట్ గా ఉంటుంది. ఇంకా కలర్ కూడా చాలా బాగుంది. ఇదైతే ఇప్పట్లో అయితే ఇది ఒక 1 lakh అయినా శారీ అయితే రాదు. అప్పట్లో నాకు ఇది 10,000 కి అయితే వచ్చింది. 15 years బ్యాక్ 10,000 అంటే చాలా కాస్ట్లీనే కదండి. అప్పట్లో అంత కాస్ట్ పెట్టినందుకు ఇంత మంచి శారీ అయితే వచ్చింది అనమాట. ఇది నా శ్రీమంతం శారీ. చూసారా ఎంత బాగుంది కదా. కలర్ కాంబినేషన్ కూడా థిక్ మెరూన్ అనమాట. గోల్డ్ బార్డర్ వచ్చింది. ఇంకా బార్డర్ మొత్తం ఇలాగా బీడ్స్ తో చేశారు వర్క్ అయితే. దీంట్లో పళ్ళునే అనమాట హైలైట్. చాలా స్పెషల్ గా ఉందన్నమాట. ఇది అనుకోకుండా ఈ శారీ మేమేం కస్టమైజ్ అయితే చేపించుకోలేదు, అనుకోకుండా దొరికిందనమాట. ఎంత బాగుందో. ఇలా ఎవరైనా శ్రీమంతం చేసుకునేటప్పుడు ఇలాగా చిన్ని కృష్ణులను వర్క్ చేయించుకుంటారు. ఒక ఐడియా కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నాకైతే ఈ శారీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది అమ్మ వాళ్ళు శ్రీమంతం చేసేటప్పుడు తెచ్చారనమాట. బ్లౌజ్ అండి. ఇప్పుడైతే మగ్గం వర్క్ వేయించుకుంటున్నారు కదా, అలా కాకుండా ముందే బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చేసారనమాట. ఎంత నీట్ గా వచ్చిందో దీనికి కూడా వర్క్ అయితే. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ సరిపోదులేండి, చాలా చిన్నగా ఉంది. పిల్లలకి, మా చిన్న పిల్లలకి అయితే ఇది సరిపోతుంది అనమాట. అప్పుడు చాలా సన్నగా ఉండేది. ఈ బ్లౌజ్ కూడా అసలు ఏమీ అవ్వలేదు, ఎంత నీట్ గా ఉందో. ఇప్పుడైతే పట్టు బ్లౌజెస్ కొన్ని డేస్ కే ఇలాగా పిగిలిపోవడం, అంతా పాడవడం అలా అవుతున్నాయి. ఎక్కడ అసలు మరక కూడా అవ్వలేదు. అంత ప్యూర్ పట్టు శారీ అనమాట. ఇది చాలా బాగుంది కదా. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ శారీ ఎలా ఉంది అన్నది నాకైతే కామెంట్ లో అయితే కంపల్సరీగా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.